అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 12వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. పరిశుద్ధాత్మలో ప్రార్థన. యూదా పత్రిక 1వ అధ్యాయము 20 మరియు 21 వచనముల యందు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు కనికరము కొరకు కాచుకుని ఉండుడి. మనంతట మనము ప్రార్థన చేయుటకును పరిశుద్ధాత్మలో ప్రార్థించుటకు గల వ్యత్యాసము ఏమిటి? నడిచి వెళ్ళుటకును కారులో ఎక్కి ప్రయాణము చేయుటకును గల వ్యత్యాసమై ఉన్నది. పరలోకపు ఇంజనై ఉన్న పరిశుద్ధాత్మను ప్రభు మనలో ఉంచి ఉన్నాడు. పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఒక ప్రార్థనా స్నేహితునిగా అనుగ్రహించాడు. ఆయన వలన త్రోవ నడిపించబడి ప్రార్థించుట ఎంతటి ధన్యకరమైన అనుభవము బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మనము ప్రభు యొక్క ఆలయముగా ఉన్నాము. దానిని దొంగల గుహగా చెయ్యక పరిశుద్ధాత్మని వద్ద సమర్పించుకొనుచున్నప్పుడు దానిని ప్రార్థనా మందిరముగా ఆయన మార్చును. మనలో ఉండి ప్రార్థించుచున్నాడు. ఆయనే పరలోకం యొక్క ప్రార్థన భాషను మనలోనికి తీసుకుని వచ్చి మనలో ఉండి గోజాటుకు ప్రార్థించుచున్నాడు. అప్పుడే వాస్తవముగా ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించగలం. ప్రసవ వేదనతో గోచాడగలం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మనితో కలిసి ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు, కాబట్టి నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును అని వ్రాసాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. పరిశుద్ధాత్మనితో కలిసి ప్రార్థించుచున్నప్పుడు మనకు తెలియని, మనము ఆలోచించని, మన యొక్క ఊహకు అందని పలు అంశముల కొరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి విజ్ఞాపన చేయుటను గ్రహించగలం. ఉదాహరణముగా, దూర ప్రాంతమునందు గల మీ బిడ్డల యొక్క పరిస్థితి మీకు తెలియకుండా ఉండవచ్చు. అయితే సమస్యను పరిశీలించి ఎరిగి ఉన్న పరిశుద్ధాత్ముడు మీ యొక్క పిల్లల పరిస్థితిని ఎరుగును. ఆయన సమీపమునకు మాత్రము దేవుడు కాదు, ఆయన దూరమునకు కూడాను దేవుడైన ప్రభువై ఉన్నందున మీ పిల్లల యొక్క సరియైన పరిస్థితిని ఎరిగి దానికి తగినట్లుగా వారి కొరకు గోజాడుచున్నవాడై ఉన్నాడు. తృత్వమునందు ఒక్కడియున్న ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రార్థనను తండ్రైన దేవుడు ఎన్నడూను త్రోసివేయుడు. దేవుడు ఆత్మయ్యున్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మనితో కలిసి ప్రార్థించుడి. పరిశుద్ధాత్మని ద్వారా ప్రార్థించుడి. అభిషేకం పొందుకొని ఉన్నట్లయితే అన్య భాషల యందు దేవునితో సంభాషించుడి. నేటి ధ్యానమునకై భాషతో మాట్లాడుచున్నవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము కీర్తనల గ్రంథము 84, 85 మరియు 86 అధ్యాయములు. సాయంత్రము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.